కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి మనతో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై ఆమెతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే అండి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటింది. వార్షిక పరీక్షలు అయిపోయాయి. ఎన్ని మార్కులు వేస్తారు ఈ ప్రభుత్వ పనితీరుకు? 10/10. 100కి అదే 10/10 అంటే 100%. సో దేర్ ఇస్ నథింగ్, ఏది తక్కువ వెనకడుగు వేయలేదు. అంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మేము చేసే పనులు చెప్పుకోలేకపోతున్నాం సరిగ్గా. అదొక్కటే మాలో కొరత. బట్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్. రైతు భరోసా ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, పెన్షన్లు పెంచలేదు, మహిళలకు 2,500 ఇవ్వట్లేదు. అయినా కూడా మీరు 10/10 ఇచ్చేస్తారా? ఏమండి, మేము మోసిన అప్పుల భారము, ఇంకా మేము సాధించాల్సిన ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నిటికీ కూడా నిధులు కేటాయించి మేము రాష్ట్రాన్ని నడుపుకుంటూ జీతాలు టైంకి అందజేసి ఏదైతే కేసీఆర్ ఇవ్వలేకపోయేవాడో, పోలీసులు కూడా జీతాలు 15వ తారీఖు తర్వాత పడేటివి మేమంతా కూడా సమయానికి అన్నీ జరుపుతున్నాము. కొంచెం డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం వచ్చింది, అది నేను ఒప్పుకుంటాను. అది కూడా సర్దిద్దుతుంది. అంటే కొత్త స్కీమ్ ఒకటి ఇవ్వలేదు. మీరు గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా రైతు భరోసాగా మార్చారు. ఈ 2 సీజన్లో కూడా ఇవ్వలేదు. అయినా కూడా మీరు పాస్ అవుతున్నారా? ఏమండి, కేసీఆర్ ప్రజా భరోసా కోల్పోయిన వాళ్ళు. సో ప్రజా భరోసా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు మాట్లాడకూడదు. మీరు వాళ్ళ ప్రోపగాండా తీసుకొని మమ్మల్ని సవాల్ చేయటం చాలా విచిత్రంగా ఉంది. మీకు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకు ఇవ్వలేదు రైతు భరోసా? ఎవరు చెప్తున్నారు? మేము జిల్లాల్లో అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ పోతున్నాము. అందరికీ ఒకటేసారి ఏకంగా ఇవ్వాలంటే అది ఫిజికలీ ఇంపాసిబుల్. మేము చేస్తాం. లాస్ట్ సీజన్ రబీ సీజన్లో రైతు భరోసా పడలేదు. ఇప్పటికి వర్షాకాలంలో కూడా ఇప్పటికి కూడా రైతు భరోసా పడలేదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ రైతు భరోసా లేదు. అది కరెక్ట్ కాదు. అది నిజం కానే కాదు. అంచెలంచెలుగా ఇస్తున్నాము, ఫేజ్ వారీగా పంచుతున్నాము, అవన్నీ కూడా అందజేస్తున్నాము. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారు? మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? మేము ఇవ్వని రోజు మీరు అడగండి. 4 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని సవాల్ చేయండి, మేము జవాబులు చెప్తాం. కేటీఆర్ 6 హామీలు కాదు 6 హామీ అమలు చేశారని కేటీఆర్ చెప్పిన మాటల మీద మీరు నన్ను సవాల్ చేయటం చాలా శోచనీయం. పాపం కేటీఆర్ ఇలా చెప్పి 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 ఈ కథలే కదా వాళ్ళు అల్లి 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 అలా కూర్చొని ఉన్నారు. అప్పుడు అలంకరణకి వాళ్ళు చెప్పే మాటలకి ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్. నా స్టాండర్డ్ కాదు అది. నేను ఎందుకు జవాబు చెప్పాలండి వాళ్ళు చెప్పే కథలకి? వాళ్ళు ఎన్ని చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇవి అన్నీ చెప్పిన వాళ్ళు ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడా లేవు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చెప్తారు మీరు? మేము ప్రజాప్రభుత్వం అండి. ప్రజా భరోసా మేము పొందిన వాళ్ళమి. ప్రజలు మమ్మల్ని నమ్మి ఇవాళ విశాలంగా మహిళలు కానీ ఎక్కడన్నా కానీ మేము తిరగగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, ఉచితంగా బస్సుల్లో మేము ప్రయాణాలు చేయగలుగుతున్నాం. మగవాడు తోడు లేకపోయినా వీఆర్ ఏబుల్ టు గో. మా పనులు మేము చేసుకుంటున్నాం అని నాకు అనిపిస్తుంది. సునాయాసంగా జీవితం జరుగుతూ ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎక్కడ కూడా కొంచెం కొరత ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఆయన యాక్షన్ ఎవరిని స్పేర్ చేయటం లేదు. మా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళపైన కూడా శిక్షే. కాబట్టి ఆ విధంగా ఆయన నిష్పక్షపాతంగా ఆయన పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా ఎక్కడ ఆయన నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా? మీరు చెప్పండి. మీ ఎక్కడ లేదో మీరు అడగండి, దానికి జవాబు నేను చెప్తాను. మీరు చెప్పండి. మీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఆయన శిక్షిస్తున్నారు అన్నారు కదా, ఏమైనా అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఎన్నో ఉన్నాయి. మన పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళు వేరే పార్టీ ఆఫీస్ మీద వి హావ్ రిమాండెడ్ దెం. బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు శిక్ష పడింది కదా. తప్పు కదా. తప్పే. చట్టం అందరికీ ఒకటే. ఈ మధ్య అంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, అట్లనే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు. ప్రజలు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజల్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఏమండి, మార్పు అనేది వచ్చినప్పుడు అందరూ రియాక్ట్ అవుతారు. మామూలుగా సామాన్య ప్రజలు మనం ఏం చేస్తామంటే, నాకెందుకులే, నా గొడవ ఎందుకులే, నేను బాగున్నంత వరకు చాలులే అని చెప్పి మనం కూర్చుంటాం. అది ఒక మానవ ట్రైట్. అది చాలా తక్కువ. రోడ్డు పక్కన పడి గిడగిడా కొట్టుకుంటా ఉంటే వాడిని వీడియో తీస్తాం కానీ హాస్పిటల్ చేర్చాం. మనకెందుకులే, పోలీసులు వస్తారు, ఇది కేసు అవుతుంది, మళ్ళీ నేను హాజరు అవ్వాల్సి వస్తుందని ఆ స్వార్థం కొంచెం మనలో ఉంది. ఇప్పుడు హైడ్రా, ఎందుకు మూసీలో ఏమొస్తుంది ముఖ్యమంత్రి గారికి చెప్పండి? మనం మూసీ నది అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్న నది. అది ఎంతో చక్కగా ఖమ్మం వరకు చేరుతుంది. మీకు తెలుసో తెలీదో.
మరి ఆ నదిని మనం పొల్యూట్ చేసుకొని, ఆ నది ఒడ్డున ఇండ్లు కట్టేసి, ఆ నది పారడానికి నీళ్లు లేక, వర్షాకాలం వచ్చినప్పుడు ఫ్లడ్ అయ్యి ఇండ్లు, ప్రతి సంవత్సరం మనం ఇది అనుభవించాలా? కానీ దానికోసం కొన్ని వేల మందిని ఖాళీ నిరాశ్రయం చేయటం కరెక్టేనా? అదే నిరాశం ఎవరు చేస్తున్నారు? ఆల్టర్‌నేట్ చూపిస్తున్నాం గదా బాబు! ఇక్కడ కాదు, మీరు ఇక్కడికి జరగండి. ఎవరైనా న్యాయంగా ఇల్లు మారు అనేటప్పుడు కొంచెం బాధ అనేది అనిపిస్తుంది. అది సహజం. కానీ కొద్ది సంవత్సరాల్లో వాళ్ళే గ్రహిస్తారు. ప్రతి వర్షాకాలం భయపడాల్సిన అవసరం లేకుండా, ఆ కంపు వాసన రాకుండా, వాళ్ళు సునాయాసంగా జీవితం గడుపుకోగలుగుతారనే నమ్మకం వాళ్ళకి కుదురుతుంది. ఆ మార్పు చేంజ్ ఈజ్ ఆల్వేస్ రెవల్యూషనరీ. మార్పు అనేటప్పటికి వచ్చారు. ఒకప్పుడు ఈ మన సమాజంలో బాల వివాహాలు చేసేవాళ్ళం. వద్దు అన్నప్పుడు ఎంతమంది అనలేదండి. విధవా స్త్రీకి మళ్ళీ పెళ్లి చేయాలంటే ఓ లబో దెబ్బో కొట్టుకున్నోళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ మనం అసలు ఆ రోజులు అట్లాంటివి ఉండేటివా అనేది మనమే సవాల్ చేస్తాం. చి 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 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటమా అనేది కానీ ఇంకా సమాజంలో కొన్ని వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మార్పు అనేది ఎన్ని సంవత్సరాలకి ఆ చేంజ్ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. మూసీ నది ఒడ్డున ఆరోగ్యంగా ఎవడన్నా బతుకుతున్నాడు, వర్షాకాలం వస్తే బెంగ లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు అంటే నాకు చూపెట్టండి. కానీ ప్రభుత్వం ఉన్న ప్రయారిటీ మీద చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. నిరుద్యోగ భృతి ఇవ్వరు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వరు, వితంతువులకు హలో పెన్షన్లు సార్, ఇవ్వరు. హలో 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 అలాంటి ఒక్క టైంలో నిమిషం. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ అవసరమా అనే ప్రశ్న వస్తుంది. సుందరీకరణ కాదండి. నదులు లేకపోతే మానవత్వం, మనుషులు బతకరు, హ్యూమానిటీ లేదు. ఇవాళ ఆల్రెడీ మన గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయింది ఇవాళ రోజు. మరి ఇట్లా వాటి ప్రైవేట్ బిల్డర్స్ ఇక్కడ అక్కడ ఇండ్లు కట్టేశారు. వాళ్ళు సివేజ్ డిస్పోజల్ ఎక్కడ అవుతా ఉంది? నదుల్లోకి అవుతా ఉంది. ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక మీరు చూస్తే ఆ నదుల్లో ఇట్లా బురుగు వచ్చేస్తూ ఉంది, కెమికల్స్ అన్నీ పడి. దాంట్లో ఈకో సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి మీకు కప్పలు ఇవి అవి కనపట్లేదు ఈ కాలం. కాబట్టి ఇది మూసీ నదిని మేమేదో సౌందర్యంగా తయారు చేయాలని కాదు, జీవన్ పోయాలని. త్రాగునీళ్ళు, పారే నీళ్ళు అది అందరికీ అందుబాటులో ఉండాలనే తపనతో తప్పితే, ఇవాళ పునాది అయిపోతే నీకు 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి నీళ్ళే ఉండవు. మీ ఇష్టం. వద్దు అనుకుంటే సరే. ప్రజాభిప్రాయం ఎంతమంది ప్రజలు తిరగబడుతున్నారు చెప్పండి. కానీ చాలామంది వచ్చేసి ధర్నాలు చేశారు. బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ నిద్ర కూడా చేశారు. మరి బీజేపీకి ఇంకా అంతకంటే పని ఏముంది? ఏం పని ఉంది? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఒక్క పాజిటివ్ వర్క్ వాళ్ళు చేసింది చూపెట్టండి. మత భేదాలు ఇవన్నీ చెప్పి ద్వేషాలు పంచడం తప్పితే వాళ్ళు మంచి పని చేసింది ఏదో ఒక్కటి నాకు మీరు ఎగ్జాంపుల్గా నాకు చూపెట్టండి, నేను శభాష్ అంట. మరి వాళ్ళు చేసేది మంచి పని కాదు. ఎంతసేపు సామాజిక వ్యతిరేకాలు, విభేదాలు ఇవి చెప్పటం తప్పితే కన్స్ట్రక్టివ్ సజెషన్ ఒక పని చేశారా? 8 మంది అంతమంది ఎమ్మెల్యేస్, అంతమంది ఎంపీస్ ఉండి రాష్ట్రంలో కేంద్రంలో మీ ప్రభుత్వం అండబలం కండబలం ఉన్నోళ్ళు మీరు ఎందుకు తీసుకురారు? వాళ్ళు సలహా కూడా ఇస్తున్నారు. ఇంత ఖర్చు అక్కర్లేదు, మీకు మూసీ నదికి రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుంది. అబ్బా, అంటే ఏ టెక్నాలజీ పెట్టి మాకు ఆ సలహాలు ఇస్తున్నారు చెప్పండి? రిటైనింగ్ వాల్ సిటీల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. రిటైనింగ్ వాల్ ఆగుతుందని గ్యారంటీ ఇస్తావా? 50 ఏళ్ళు రిటైనింగ్ వాల్ కూలిపోయి మా ప్రాణాలు పోతే మీరు గ్యారంటీ ఇస్తారా? రాసివ్వండి, ఇవ్వండి, తీర్మానం చేయండి. అంటే మీరు అంటున్నారా దానివల్ల నీకు టెక్నికల్ అసెస్మెంట్ ఎవరేసి ఇచ్చారు? ఇది ఎవరు బుర్రా? బీజేపీలో ఎవరు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్? నాకు తెలియక అడుగుతున్నాను. వీళ్ళు చెప్పాలి, మేము వినాలి. ఆ విషయం కిషన్ రెడ్డి చెప్పారు, బండి సంజయ్ చెప్పారు. ఏంటండి వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్పండి కొంచెం. వీళ్ళు ఇంజనీర్లు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, రివర్స్ చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పతే మేము వినాలా? ఏంటి వీళ్ళు చదువుకుంది? ఒకసారి తీయండి డిగ్రీలు, చెప్పండి. వాళ్ళు చదువుకోలేదంటున్నారు. నేను అంటలేదు, ఏం చదివారో నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. అంటే వాళ్ళ అభిప్రాయం ఇచ్చినప్పుడు మేము అంగీకరించి అమలు చేసేదానికి నేను చెప్పాలి కదా. అంత ఎడ్యుకేటెడ్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్, ఎంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు. కాబట్టి వీళ్ళు రావు గారో ఎవరో రాజమండ్రి ఆనకట్ట కట్టిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు చెప్తే నేను ఇంట్లో. కానీ అల్లా టప్ప వాళ్ళు వచ్చి ఏదో చెప్పేస్తే మేము వినేసి వాళ్ళు చెప్పిన దానికి రిటైనింగ్ వాళ్ళు కట్టేసి వచ్చే వర్షాకాలం అది కొట్టుకుపోయి. అల్లా టప్పులు కాదండి, వాళ్ళు కేంద్ర మంత్రులు. అయితే నేను కేంద్ర మంత్రిగా ఉన్నదాన్నే.
నేను చట్టాలు తీసుకొచ్చాను ఈ దేశవ్యాప్తంగా, ఇప్పుడు కూడా అమలయ్యి నడుస్తున్నాయి. కానీ నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కాలు పెట్టలేదు సారు. టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. నువ్వు రివర్స్ ప్రధానమంత్రి ఎందుకు గంగాని నేను క్లీన్ చేస్తానని కోట్లు కోట్లు అక్కడ పెడుతున్నారు ఎందుకు? వై ఈజ్ ఈ డూయింగ్ ఇట్? అక్కడ రీటైనింగ్ వాళ్ళు కడితే సరిపోలేదా? సవాల్ అక్కడ పోకుండా ఇటు పొల్యూట్ అవ్వకుండా రీటైనింగ్ వాల్ పెట్టేసి అక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నీ ఏవైతే లెదర్ ఇండస్ట్రీస్ ఆ డైస్ అన్నీ కూడా గ్యాంజెస్లో కలుపుతున్నారు. మరి అక్కడ రీటైనింగ్ వాల్ కట్టాల్సింది. మీరు మాట్లాడి సలహాలు ఇచ్చేటప్పుడు గివ్ విత్ ప్రూఫ్. మీరు చెప్పండి, ఇదిగో మేము వీళ్ళందరినీ కన్సల్ట్ చేశాము. మంత్రిగా మీరు అందరినీ కన్సల్ట్ చేసి చెప్పొచ్చు సలహాలు, నేను కాదంటలేదు. బట్ ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ టాకింగ్? నువ్వు చెప్పిన కారణం వల్ల నేను రీటైనింగ్ వాళ్ళు కట్టి రేపు ఎవరన్నా టపామని అంటే వచ్చే వర్షాకాలము వీళ్ళు గ్యారంటీలు ఇస్తారు. అప్పుడు వీళ్ళే అరుస్తారు, ధర్నాలు చేసి ఆడిపోయి నిద్రలు చేస్తారు. ఏంటది? వాట్ ఈస్ దట్ వే ఆఫ్ పబ్లిక్ లైఫ్? ఐ డోంట్ అగ్రీ. రేణుకా చౌదరి గారు, మీరు హైడ్రాని సపోర్ట్ చేస్తారా? నేను హైడ్రాని సపోర్ట్ చేస్తానా కాదా కాదు, కాన్సెప్ట్ వాట్ ఈస్ ద గోల్? గోల్ ఏంటి? హైడ్రా అనేది ఎందుకు ఏర్పాటు చేశాం? మీరు అది చెప్పండి ఫస్ట్. మీకేం అర్థమైంది హైడ్రా అనేది? మీకేం అర్థమైంది? నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? నాకు సంబంధం లేదు అది. నా అభిప్రాయం అడిగి ఎవరు అమలు చేయటం లేదు. కానీ హైడ్రా అనే కాన్సెప్ట్ కరెక్టా కాదా మీరు చెప్పండి. హైడ్రా అంటే అయ్యా బేస్మెంట్లలోకి నీళ్ళు వచ్చేసి ఇళ్లల్లో మోటార్లు పెట్టి నీళ్లు పైకి పంప్ చేసుకుంటే ఇది ఎందుకు అవుతోంది? ఎందుకు అవుతోంది? నీళ్లు పారే చోట మనం ఇల్లు కట్టేశాం కాబట్టి, పర్మిషన్లు విచ్చలవిడిగా ఇచ్చేసి ఆకాశం వరకు అంతస్తులు కట్టేశాం కాబట్టి, ఇదంతా కూడా ఒక క్రైసిస్ని తయారు చేసి 4 చుక్కలు వర్షం పడితే అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వకపోతే ఇళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇలా, ప్రతి సంవత్సరం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ పచ్చడి ఇది అది, ఈయన ఎంపీ గారు మినిస్టర్గా ఉండి ఆయన పేరేంది మన కేటీఆర్, వీళ్ళందరూ చేసిన వాళ్ళే. 10 years ఏం చేశారు నేను అడుగుతున్నా. 10 years ప్రతి వర్షాకాలం హ్యాపీ యానివర్సరీ అన్నట్టు వర్షాలు పడితే రోడ్లు ఫ్లడ్డు, ఇండ్లు ఫ్లడ్డు, ఎంతమందో ఎవాక్యుయేట్ చేసి సిటీల్లో క్యాపిటల్ దాంట్లో మనం అంతా పక్కన కూర్చొని రోడ్డు పక్కన కాపలాలు కాదు. అది పర్వాలేదా? హైడ్రా ముందుగా చెరువుల భూముల రక్షణ అండ్ ప్రభుత్వ భూముల రక్షణ అన్నారు. పెద్ద పెద్ద భవంతులు కూడా కూల్చేశారు. ముఖ్యంగా మీకు తెలుసు ఎన్కన్వెన్షన్ నాగార్జున వచ్చిందని కూల్చేశారు. ఎందుకో తర్వాత హైడ్రా అనేది పెద్దవాళ్ళ నుంచి దృష్టి మరల్చి ఇప్పుడు ఫుట్పాత్ల కూల్చి దాకా వచ్చింది. ఏమండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదు దీంట్లో. ఆ దారి అది ఏదైతే నీళ్లు పారుతాయో అక్కడ దారిలో ఉన్న పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అవి తీయాలి. సరే, కోల్చిన విధానం మనకు నచ్చకపోవచ్చు. అండ్ అంత ఓవర్ నైట్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, చెప్పి చేయాలి చెప్పకుండా చేయకూడదు అనేది. కానీ ఉద్దేశం ఏది ఏంటో మనం గ్రహించుకోవాలి. చదువుకున్న వాళ్ళం మనం వీ వాంట్ టు బ్రింగ్ చేంజ్. ఒక ప్రొటెక్షన్ ఎవరి కోసం? హైడ్రాలో రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన క్యాబినెట్లో ఎవరికన్నా ఏమన్నా ఉందా? లేదే. కానీ ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడికో లేదంటే ఎంఐఎం నాయకులకో లేకుంటే బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు వచ్చినప్పుడే బీఆర్ఎస్ హైడ్రా ఆగిపోయింది అని. అబ్బా, బీఆర్ఎస్ నాయకులు భూములు ఉంటే కూడా మేము ఆపేస్తున్నాం. మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి కదా. అబ్బో, అందుకని ఆపేసామే. ఇది చాలా చక్కటి కథలు చెప్తారండి మీరు. సీరియల్ నాటకాలు రాసేస్తే పోతుంది. అసలు ఎవరు చెప్పారండి? ఎంఐఎం రాస్తే మేమంతా ఊరుకుంటామా? ఎంఐఎం మా చేతిలో ఉండిందా? మా ఎంఐఎం మాతో కలిసి పనిచేసిందా గతంలో? ఎంఐఎం ఇప్పుడు మీతో కలిసి పనిచేసి ఏమో తాత్కాలిక రిలేషన్షిప్స్ ఇవన్నీ టెంపరీ స్పాన్సర్షిప్స్. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ చెందిన కాలేజీలు అక్కడ చెరువులో కట్టారని తెలిసిన తర్వాత కూడా వాటిని ఎందుకు కూల్చకుండా లేదు? కూల్చేయాలా కంపల్సరీ. ఏది అడ్డం ఉన్నా కూల్చేయాల్సిందే. దాన్ని నేను ఐ విల్ నాట్ సపోర్ట్ ఆర్ ప్రొటెక్ట్. ఎవరన్నా కానీ ఏ రాజకీయ సౌకర్యాలు మనకున్నా లేకపోయినా ఒక సిద్ధాంతం పాటించి మనం అమలు చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి. మీరు అంత తొందరపడి ఎందుకు? ఒకసారి కూలిస్తేనేమో మీరే అంటారు, మళ్ళీ మేము ఆపి ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్మానాల ప్రకారంగా మేము నడుచుకోవాలి, నోటీసులు ఇవ్వాలా, లీగల్ ప్రొసీజర్స్ చేయాలంటే కూడా మీరు సవాల్ చేస్తారు. ఎట్లబ్బా? అంటే
పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి లీగల్ నోటీసులు ఇవన్నీ ఏం వచ్చాయి. లేవు, పెద్ద చిన్న ఏం లేదు, అదేం ఏ తేడా నోటీసులు లేదు. లేకుండా రాత్రి కూల్చేశారు కదా. ఎవరిని కూల్చేసాము? చాలా చాలా బిల్డింగ్స్ మరి కూల్చేశారు కదా. పెద్దవాళ్ళది కూల్చాము, చిన్నవాళ్ళది కూల్చాము అని మీరే చెప్తున్నారు. మరి అందరినీ ఏకంగా ఒకటే దృష్టి చట్టం అందరికీ అమలు అవుతుంది, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. లగచర్ల ఇష్యూలో రైతులకు భేటీలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇదేమండి, దీని మీద నేను కూడా నా వ్యక్తిగత ఎంక్వైరీ నేను పెట్టుకుంటున్నాను తెలుసుకోవడానికి. వై దిస్ హెస్ హ్యాపెండ్ అనేది మాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు. నేను ఢిల్లీలో ఉంటే, సో కొన్ని డీటెయిల్స్ నాకు ఇంకా రావాలి. వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ కమెంట్ ఆన్ ఇట్. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీ జిల్లాలోనే అవును, నేను రైతులకు సంఖ్యలు తిరగబడ్డాను. వేసినప్పుడు మీరు రావును, వ్యతిరేకించారు. నేను వ్యతిరేకించాను, నేను గొడవ పెట్టాను. ఇంటింటికి చిన్న రైతుకు వెళ్ళి నేను ఆర్థిక సహాయాలు మేము పలికాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాను. అప్పుడు వ్యతిరేకించిన రేణుకా చౌదరి గారు ఇప్పుడు ఎందుకు దీన్ని సపోర్ట్ చేస్తారా? నేనేం సపోర్ట్ లేదు, వ్యతిరేకం లేదు. ఐ వాంట్ ద ఫ్యాక్ట్స్. నేను ఫ్యాక్ట్ షీట్ తెప్పించుకొని మీకే ఇంటర్వ్యూ ఇస్తాను, నో డౌట్. దాని ముందు ఖండిస్తారా మీరు? మీకు ఏమనిపిస్తుంది? ప్రైమా ఫేసే అది చూస్తే ఖండించాలనేదే అనిపిస్తుంది, ఎందుకంటే అది ప్రైమా ఫేసే అలా కనిపిస్తుంది. కానీ ఎంతవరకు మీడియా సృష్టించింది, ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకొని నేను మాట్లాడాను. మీకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి, చేతులకు బేడీలు వేసినవి, అయినా కూడా మీడియా సృష్టి అంటారా? మీడియా సృష్టి అని కాదు, ఎందుకు పడ్డాయి ఏంటి అది? బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చాలా విచారణ జరుపుతున్నారు, చాలా కమిషన్లు వేస్తున్నారు. కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేశారు, విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేశారు, ఫోన్ ట్యాపింగ్ మీద వేశారు. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి, గొర్రెలు బర్రెల స్కామ్ మీద. ఏంటి ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనా? లేదు, వద్దా. కాళేశ్వరం రహస్యంగా మేము ఏం చేయలేదు, బహిరంగంగా చీలిక దాంట్లో వచ్చేసి అది కూలిపోయే పరిస్థితి. అది ఎవరి సొమ్ముతో కట్టాము? ప్రజల సొమ్ముతో. మరి మేము ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంలో మేము ప్రవర్తించము అని చెప్పి అంటాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మేము పని చేయాలి. ఇది ప్రజాసొమ్ము. ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. కాళేశ్వరం ఒక సైడ్ కూలిపోతా ఉంది, అణిగిపోతా ఉంది, ఇంకొక సైడ్ ఇట్లా నెర్లు చీలినాయి. మరి మేము అడగొద్దా? పబ్లిక్కి మేము అవును ఇది జరిగింది తప్పు, ఇది తప్పు జరిగింది కాబట్టి మీ సొమ్ము కాబట్టి మేము దానికి మేము ట్రస్టీగా ఉండి మేము జవాబు చెప్పాలి కాబట్టి మేము కమిషన్ వేస్తాము. ప్రతిదానికి అవినీతి జరిగింది అని బదనాం చేస్తున్నారా? ఒక ఆధారమైనా చూపించగలిగారా ఇప్పటికీ? కాళేశ్వరం కళ్ళు లేనివాడికి ఎవరికన్నా కనపడకపోతే చెప్పండి, ఉచితంగా చికిత్స చేపిస్తా. అంత చీలికలు వచ్చి అందరూ బహిరంగంగా, మీరు మీడియా వాళ్ళు అందరూ కెమెరాలు చూపించిన వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు అడిగితే ఏమన్నా న్యాయం? ఇప్పటికీ ఒక ఆధారమైన బయటకు వచ్చిందా? మీకేం తెలిసి ఏమొచ్చింది? టెక్నికల్ రిపోర్ట్స్ మేము మీడియాలో చెప్తామా? మేము ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఇవన్నీ సాక్ష్యాధారాలు వస్తాయి, ముందే చెప్పేస్తామా మేము మీడియాకి? ఏమొచ్చినాయి, ఏం దొరికినాయి, కూలిందా లేదా? కాళేశ్వరంలో మీకు క్రాక్స్ కనిపించాయా లేదా? ఎస్ ఆర్ నో? మీడియాకి ఆధారాలు చూపించాలా అంటున్నారు, కానీ మీడియాకి మాత్రం మీరు బాంబులు పేలుతాయి, అరెస్టులు చేస్తామని చెప్తారా? ఏమో, అది నాకు తెలవదు, నేను చెప్పలేదు, అది ఎవరు చెప్పారు? మీ జిల్లా మంత్రి చెప్తున్నారు బాంబులు పేలుతున్నాయి. బాంబులు కాళేశ్వరం మీకు చెప్పారా? కాళేశ్వరం మీకు చెప్పలేదు కదా. నేను అడుగుతా ఉండేది కాళేశ్వరంలో అది సబ్స్టాండర్డ్ కన్స్ట్రక్షన్, అది మీకు కనిపించిందా లేదా? ఎస్ ఆర్ నో? వద్దు, ఆడగొద్దంటే ఊరుకుంటాం, మళ్ళీ మీరే మమ్మల్ని సవాల్ చేస్తారు. అంత పెద్ద ఇది జరిగి అన్ని కోట్లు కూలిపోతే మీరేం అడగలేదని మీరే అంటారు. కానీ ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని విచారణ జరుపుతున్నారు, అక్కడ అవినీతి జరగలేదు, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. ఓకే, నీకు అవినీతి జరగనప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రేడ్. పబ్లిక్లో ఒక సవాల్ వచ్చింది, ఏంటి రేసింగ్ అనేది? ప్రపంచం అంతా నడుస్తాయి ఈ రేసులు. ఐ ఆల్సో నో. నేను టూరిజం మినిస్టర్గా అప్పుడు కూడా ఒక ప్రపోజల్ వచ్చింది, అది తప్పేం లేదు. కానీ ఎక్కడో ఏదో ఉంటేనే కదా ఒక గవర్నమెంట్ ఒక మనిషిని సవాల్ చేస్తారు. లేదు, మేము చేసింది తప్పు, మీరే కరెక్ట్ అనుకుంటే వీ విల్ అగ్రీ. లేని ఇది మేము సృష్టించలేం కదా. అది ఇంటర్నేషనల్ MOU సైన్ చేశారు, మేము లేము కదా. మరి అది దాంట్లో ఏది నిజం లేదంటే నేనేం చెప్పాలి? నిజం లేదు అనుకుంటే నువ్వు నిరూపించు, అయిపోయి మేము బ్యాక్ ఫుట్ మీద అవుతాం కదా. యు ప్రూవ్ ఇట్, వాట్స్ యువర్ ప్రాబ్లం? కానీ ఆధారాలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. మరి ఇంకా సంజయ్ గారు అంతకంటే ఏమంటారులే పాపం, ఆయన అంటూ పోతారు, పోర్ ఫెలో అన్నీ, ఏం పర్వాలేదు.
ఓకే. ఆయన కాంగ్రెస్ చాలా మంచి వర్కర్ పాపం, ఏదో అన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన పార్టీ ఆయనకి న్యాయం చేస్తే చాలు. ఈజ్ అ గుడ్ మ్యాన్. ఆయన ఆయన అన్నందుకు నేనేమి రియాక్ట్ అవ్వను. మేమిద్దరం కలిసి కలిసి ఉండేది వాళ్ళిద్దరే. అన్ని బిల్లులు కేంద్రంలో పార్లమెంట్లో పాస్ చేసింది కేసీఆర్ కాదా చెప్పండి. మేమేం సపోర్ట్ చేయలేదే బీజేపీ బిల్లులు పార్లమెంట్లో. ఇక్కడేమో డమా డుమా అని పేలి అక్కడికి వెళ్ళి పిల్లిలాగా అయ్యి మేము జైల్లో ఉంటే మమ్మల్ని విడుదల చేసుకొని ఏమి రాజీలు పడ్డారో అవన్నీ లేవే మాకు. కాబట్టి ఎవరు పార్ట్నర్స్ అనేది పబ్లిక్కి తెలుసండి, మేము చెప్పనక్కర్లేదు. ఊరికే మీరు ఇట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఒకటే అని మీరు భుజాలు తడుముకుంటే సరిపోదండి. గుమ్మడికాయల దొంగలంటే. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా మారిందని చెప్పి అన్నారు. మీ కామెంట్ ఏంటి? ఏప్రిల్ 1 వరకు అన్నా ఆగొద్దా ఇది? మంచి జోక్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు ప్రభుత్వం ఎవరంటున్నారు? కల్వకుంట్ల కవిత. నాకంటే చిన్నది దానికంటే నేను ఐ డోంట్ వాంట్, ఒక మహిళ పైన నేను ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. కానీ ఎవరు కమిషన్ల వల్ల ఎక్కడ చేరారో గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే కాదు. జిఎస్టీ లేదని చెప్పి మనం మాట్లాడేస్తే ఎట్లా? నో. దేశంలో రాను రాను కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోందా? హర్యానాలో ఓడిపోయింది, మహారాష్ట్రలో ఓడిపోయింది, రేపు పొద్దున ఢిల్లీలో కూడా ఓడిపోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. చూస్తామండి. చూడండి, ఎలక్షన్లో గెలుపు ఓడుపులు ఆ లెక్కలు వేరు. ప్రజల మనసుల్లో ఉన్నది ఎవరు అనేది, ఏం జరుగుతూ ఉంది అనేది కూడా అందరికీ తెలుసు. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎంత విచిత్రంగా నడిచాయి, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను హర్యానాలో కూడా నేను చూశాను వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇట్స్ ఓకే, దానికి మేము సాక్ష్యాధారాలతో ముందుకు వచ్చే వరకు ఐ డోంట్ వాంట్ టు కమెంట్. మేము అంత తరిగిపోతున్నామా పెరిగిపోతున్నామా అది వేరే మాట. రాజ్యాంగాన్ని మేము అనుగ్రహించి మేము చేసే ప్రయత్నాలు మేము చేయాల్సిందే కంటిన్యూస్లీ. ఇది 135 ఏళ్ల పార్టీ. అవకతవకలు పైకి కిందికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ వీ డోంట్ గివ్ అప్. మేము పాటించిన సిద్ధాంతాలు, మేము నమ్ముకున్న వాటివి, మేము వేసిన పునాదులు ఈ దేశానికి. మేము వ్యతిరేకం చేసినా కూడా దేశం కోసం బాగుపడుతుంది. మేము పర్వాలేదు, మేము నష్టపోయినా పర్వాలేదు, మమ్మల్ని నరికేసినా పర్వాలేదు, కానీ దేశం కోసం బలయ్యామనేది తృప్తంగా ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ సరైన నాయకత్వం అందించలేకపోతున్నారు ప్రతిపక్ష కూటమికి. హర్యానాలో గెలవాల్సిన పరిస్థితుల్లో ఓడిపోయారు, మహారాష్ట్రలో అదే జరిగింది. నిజం ఏమండి, కాదు. హర్యానా మహారాష్ట్ర ఇవన్నీ ఒక కూటమిగా మేము పోటీ చేస్తున్నాం. అందరి బాధ్యత ఉంటుంది. మీరు రాహుల్ గాంధీ ఇది లేదంటే మిగతా కూటమి నాయకులందరినీ కూడా ఫెయిల్ అని చెప్దామా? కానీ ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఉంటే అది లోక్సభలో పాటిస్తారు. లోక్సభలో మన రీజనల్ ఏరియాస్లో రీజనల్ లీడర్స్ పాత్ర ఉండదా? మరి అంత విచిత్రంగా అంటారు. అబ్బాయి ఇదే వచ్చిండేది. ఈ కాలం రాజకీయాలు అంతా ఎమ్మెచ్యూర్ పాలిటిక్స్. రాజకీయ అనుభవం లేకుండా పునాదులు లేని పార్టీలు నిన్న మొన్న సృష్టించి ఇప్పుడు తెంచేసి రేపు పెంచేసి ఇట్లా మేము భర్తలు భార్యలు అందరినీ తీసుకొచ్చేసి వేసేసి ఇవి చేస్తే ఇదే పరిస్థితి. మీరు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మేము కాంగ్రెస్లో తెలంగాణలో ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్పి అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ ప్రజలు నమ్మలేదు కాబట్టి, కాంగ్రెస్ తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి అది మహారాష్ట్రలో దాని ఫలితంగా అనిపించింది. అది టూ మచ్. మేము ఇది చేసామని మేము చెప్పుకుంటాం. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఇవి అమలు చేస్తున్నాము అని చెప్తాము. కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ లోకల్ సమస్యలు, వాళ్ళ లోకల్ ఇది వాళ్ళు మాట్లాడుకుంటారు. రేపు మళ్ళీ వీళ్ళు ఉంటారా లేదా, మనకి రేపు ఎల్లుండి మనకి కేంద్రంలో కావాలి, రాష్ట్రంలో మనోళ్ళే ఉంటే బెటర్, ఆ ఫీలింగ్లు ఉంటాయి, కొన్ని ఉంటాయి, సహజం. సో అవి జరుగుతూ ఉంటాయి. ప్రచారంలో మేము చెప్పేది మేము చెప్పుకుంటాం, దానికి కూడా అభ్యంతరం చెప్తే ఎట్లబ్బా? తెలంగాణ కాంగ్రెస్లో టీడీపీ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అని 2 గ్రూపులు ఉన్నాయి, నిజమే కదా? అది కొంచెం ఫీలింగ్ ఉంది, కరెక్టే. అది కొంచెం ఫీలింగ్ ఉంది. ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అంటే మెయిన్గా పాత కార్యకర్తల్ని మనం గ్రహించాలి. వాళ్ళ ఆలోచనని మనం టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ చేయాలి. కొంచెం దాంట్లో తప్పులు జరిగినాయి, నేను కాదంటలే. నేను కూడా పోరాడుతున్నా కార్యకర్తల కోసం. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకి గుర్తింపు రావాలి. మీరు ఇచ్చే భిక్షం కాదు అది, మీరు పెట్టే చారిటీ కాదు మాకు. అది న్యాయంగా రావాలి. పార్టీ సిద్ధాంతాలని పాటించి భూములు అమ్ముకొని చెప్పులు అరిగిపోయి కంటాలు చించుకొని నినాదాలు ఇచ్చిన కార్యకర్తలు ఉన్నారు మాకు. వాళ్ళని కాపాడేది నా కర్తవ్యం, నా ధర్మం.
అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. మేమిద్దరం మాట్లాడుకున్న రోజుల్లో నేను చెప్పాను, ఆయన అన్నారు కూడా ఏం లేదు, అది కంపల్సరీగా మనం చేయాల్సిందే, వీ షుడ్ డూ ఇట్. జనరల్ సెక్రటరీస్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు మూకుమ్మడిగా పూనుకొని వాళ్ళు ఇది కరెక్ట్ చెయ్యాలి. లేకపోతే నేను చెప్తాను, ఐ దీని మీద వోంట్ మీరేమన్నా యాక్సెప్ట్. మాట్లాడతారా జనరల్ సెక్రటరీతో అఫ్ కానీ కోర్స్ రాహుల్ నేను గాంధీతో గానీ? కంటిన్యూస్లీ ప్రెషర్స్ పెడుతున్నా. ఇది రాహుల్ గాంధీ పని కాదండి. అబ్బా అన్నిటికీ మనం రాహుల్ గాంధీ తలుపు తడితే ఎట్లా? ఆయనకు 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా చేయాల్సినవి. ఇట్లా సిల్లీవి కూడా ఇంతమంది పదవులు పొంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇఫ్ దే నాట్ కోల్పోయినారు అనుకోవాలో పక్కకు జరగమనాలి. అట్లయితే ఈ మ్యాటర్ కూడా రాహుల్ గాంధీ వరకు వెళ్ళాలంటే మీరు ఫెయిలియర్. జరగండి, అక్కర్లేదు, వెకేట్ యువర్ సీట్. నేను బోల్డ్గా చెప్తున్నా ఈ మాట. మీరు ఇక్కడ ఉండేది ఎందుకు? మీకు పదవులు ఇచ్చి మిమ్మల్ని పోస్టు పంపించి ఒక బాధ్యత మీరు వహించుకొని ఇక్కడికి వచ్చారు. సెట్ ఇట్ రైట్, సెట్ ద రికార్డ్ రైట్. మీరు న్యాయం చేయాల్సిందే వర్కర్స్కి న్యాయం జరగకపోతే నేను మాత్రం ఊరుకోను. అది నేను నేను నా కొడుకో కూతురుకో కోడలకో అల్లుడికో మనవాడికో అడగటం లేదు. నేను అడుగుతూ ఉండేది నాతో పాటు కంఠం కలిపి భుజానికి భుజం ఆనిచ్చి పోలీసు దాడులకు ఎదుర్కొని తప్పుడు కేసులు, మా భూములపైన ఆక్రమాలు ఇవన్నీ చేసి మా బిల్లులు క్లియర్ చేయకుండా మమ్మల్ని హెరాస్మెంట్ చేసిన గవర్నమెంట్లు, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన టీడీపీనే కాదు బీఆర్ఎస్ కూడా వచ్చారు చాలామంది. ఇప్పుడు కూడా వాళ్ళ రాజ్యం అంటే నేను ఒప్పుకోను. ఐ వోంట్. వాళ్ళ రాజ్యం నడుస్తుందా లేదా? లేదు. బీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, మా ప్రయత్నం మాది. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. ఇట్స్ ఓకే. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు జాగా తయారు చేసుకోవాలని కొంతమందిని తొక్కుతారు, తోస్తారు. మేము ఉన్నాంలే, ఏం పర్వాలేదు. అంటే మీరు దీపాదాస్ మున్షి సరిగా చేయట్లేదు, కంట్రోల్ చేయట్లేదు అని నేను ఆమె పేరు చెప్పదలుచుకున్నారా? తీసుకోనే లేదు. ఒక మనిషి కాదు కదా ఆమె. వరుసగా పైన నుంచి కిందకి సెక్రటరీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, ఎలక్షన్ కమిటీ చైర్మన్, అందరికీ రెస్పాన్సిబిలిటీ. మీరు టికెట్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. అంటే మీకు హైకమాండ్ తరపున దీపాదాస్ మున్షి గారు ఇక్కడ ఉన్నారు. ఒకరు కాదు కదా, మాకు 3 సెక్రటరీలు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, ప్రతిదానికి మనుషులు ఉన్నారు. మరి మీరందరికీ బాధ్యత వహించాలి. యూ హ్యావ్ టు డూ ద జస్టిస్. రేణుకా చౌదరి గారికి పార్టీలో ఇంపార్టెన్స్ తగ్గుతోందా? మంచిదే. ఐ విష్. మీరు గాంధీ భవన్ కూడా ఈ మధ్య బాగా తక్కువగా వెళ్తున్నారు. నేను ఢిల్లీలో ఉన్నానయ్యా బాబు. ఎక్కడ మీరు అందరూ కనపడట్లేదు ఇది ఎందుకు కనపడాలి? నేను లేనప్పుడు నేనేమన్నా అవతారాలు ఎత్తి ఇక్కడికి రాగలుగుతాను? ఐ కాంట్ డూ ఇట్. నేను ఢిల్లీలో ఉన్నాను, మాకు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, సో అక్కడ నడుస్తూ ఉన్నాయి, పనులు ఉంటాయి. మీరు మెంబర్ పార్లమెంట్కి పంచాయతీ సర్పంచ్కి తేడా తెలియకుండా అడిగితే ఎట్లండి? నేను వాటికి గాంధీ భవన్ నేను ఎట్లా వస్తాను చెప్పండి? కానీ మీ వర్గానికి చెందిన నాయకులకు నామినేట్ పోస్టులు రావట్లేదు. మీ జిల్లాకు చెందిన ఒక ముఖ్యమైన మంత్రి రేణుకా చౌదరి గారి వర్గానికి రాకుండా అడ్డుకుంటా శపథం కూడా చేశారంట. ఈ శపథాలు మేము చాలా చూసాం. మీరు మంత్రులు పోస్టులు వచ్చింది మా వాళ్ళని, అది గుర్తుపెట్టుకోండి. ఈ తోకులాడిస్తాం మా దగ్గర ఏ మంత్రో ఎవరో చెప్పండి నాకు. అంత సత్తా ఉన్నోడు బహిరంగంగా చెప్పమనండి. చెప్తున్నాను, చాలా ముఖ్యమైన మంత్రి. ఎవడండి ముఖ్యుడు? మీ దృష్టిలో ఏమో, మా దృష్టిలో కాదు. జిల్లాలో మేము కమ్యూనిస్టులతో పోరాడి మేము బయటకు వచ్చిన వాళ్ళమే. ఇవన్నీ చిల్లర బేరాలు, ఈ డైలాగులు, ఈ డ్రామాలు, మీరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ మీద జాలి, ఇవన్నీ మర్చిపోండి. వీఆర్ దేర్. నాకు తెలుసు రేణుకా చౌదరి వర్గం అంటే అది కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్. సో మీరు కాంగ్రెస్ని తొక్కి పెట్టాలని అనుకుంటే మీకు కాలుపోతుంది, జాగ్రత్త. ఏమన్నా మీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందా? పదవుల్లో నామినేట్ పోస్టులు కానీ గతంలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అయితే మీరు అన్నారన్నమాట. నేను అది పోరాడాను, దానికి వాస్తవం కూడా. ఇప్పుడు కూడా అలా మీకు అన్యాయం జరుగుతుంది? అన్యాయం అని నేను కొంచెం నెగ్లెక్ట్ అనేది నేను అంటాను. చూసుకోకుండా మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అన్నెసెసరీ కూడా. అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ వర్గం చెందిన కొన్ని పేర్లు ఉన్నాయి. మానకొండ రాధాకిషోర్ కావచ్చు, ముస్తఫా, కట్ల రంగారావు అండ్ పసుపులేటి వీరబాబు, వీళ్ళందరికీ మీరు పదవులు ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు? నేను అడుగుతున్నాను అదే సవాల్. నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వరు, ఎలా ఇవ్వరో నేను చూస్తాను. ఎందుకు ఇవ్వరు? ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? పార్టీకి తక్కువ చేశారా? ద్రోహం చేశారా? పార్టీ మారి వచ్చారా? ఎదురువాడికి రహస్యంగా గూఢచారిగా మీరు పార్టీలో ఉన్నవన్నీ అందజేశారా? బిల్లుల్లో పర్సంటేజీలు తిన్నారా? ఏం చేశారు? చేశారా పార్టీ? ఏమో నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. ఏం నేరం?
ఏమి నేరము, ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఎవరన్నారు ఇవ్వకుండా ఇవ్వనని? ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు మీ జిల్లాలో చాలా ఏమండి, చాలా ఏ పెద్ద పవర్ కూడా లేదు అడ్డుకుండేదానికి. అడ్డుకొని అన్యాయంగా కార్యకర్తలకి ఏదైనా చేస్తే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను బహిరంగంగా చెప్తున్నా, మీ మీడియా ద్వారా బహిరంగంగా చెప్తున్నా. ఇక్కడే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, యావత్ రాష్ట్రంలో పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని మీరు గుర్తించకపోతే మాకు తెలిసి ఎట్లా చేయాలో. మేము క్రమశిక్షణ పాటించిన వాళ్ళం, కామ్గా ఉంటున్నాము. నాకు పూర్తి నమ్మకం రేవంత్ రెడ్డి గారు ఆయన గుర్తిస్తారు. మేము ఎన్నోసార్లు చర్చించాము, ఆయన చేస్తారు. ఆయనకి ఎత్తుకుంటానే కృష్ణారామ అనుకుంటుంటే ఇదిగో ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీలు అడ్డంకులు పెడుతూ వచ్చారు. ఐ డెంట్ ట్రబుల్ హిమ్. కానీ ఆయన దృష్టికి మాట వెళ్ళింది, న్యాయం జరుగుతుంది. ఇట్ విల్ కమ్. తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా ఒక్క మీ జిల్లా నుంచే 3 మంత్రులు ఉన్నారు, చాలా ముఖ్యమైన పోస్టులు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడ్డుకుంటున్నారా? మిమ్మల్ని ఎతకకుండా ఎవరండి నన్ను అడ్డుకుండేవాళ్ళు? ఎప్పుడు జన్మించారు వీళ్ళు? ఎవ్వరూ నన్ను అడ్డుకోరు. వాళ్ళు ఏమన్నా కొరివితో తలగొరుక్కోగలుచుకున్నారా? ఏమీ లేదు. నన్ను అందరూ గౌరవంగా చూసుకుంటారు. నేను జిల్లా ఆడబిడ్డగా శాశ్వతంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాన్ని. కాబట్టి నాకు ఏ పోస్టో వచ్చింది కాబట్టి నేను ఊరుకొని పక్కకు దాటుకుంటాను అనేది భ్రమ. ఐ దేర్, ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. నేను పార్టీ సిద్ధాంతాలని పాటించిన దాన్ని, నేను పార్టీని అమలు చేసి బలపరుచుకుండేది ఒక్కటే నా లక్ష్యం. నాకు కాంట్రాక్ట్లు, పర్సంటేజ్లు నాకు లేవు సారు. మహా తెలివి తక్కువగా బతికాను రాజకీయాల్లో. దమ్ముడి సంపాదించుకోలేదు, ఉన్నది అమ్ముకుంటా కాంట్రాక్ట్ కూర్చుంటాను. ఎవరికి ఉన్నాయంటున్నారు? ఏమో నేను అంటున్నా, అట్లాంటివన్నీ నేను చేయలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలు కదా. పెద్ద కాంట్రాక్టర్ అయితే మీ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన న్యాయంగా సంపాదించుకుంటున్నాడు. ఆయన అనేది ఎందుకు? ఆయన సంపాదించుకునేది కూడా ఒక నేరమేనా? ఆయన కష్టపడి ఆయన చేసుకుంటే పనులు చేసుకొని, ఇక్కడే కాదు యావత్ భారతదేశంలో ఆయన కాంట్రాక్టులు తీసుకొని పని చేసుకుంటాడు. ఆయన కాంట్రాక్ట్ ప్రత్యేకంగా ఎవరైనా ఇస్తే అది బీఆర్ఎస్ వాళ్ళని అడగండి, ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి, నాకు తెలవదు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్ట్ తీసుకొని చేశారు కదా. ఆయన వృత్తి కాంట్రాక్ట్ అయితే మీరు ఎట్లా అడుగుతారండి? ఇది మరి చాలా ఫన్నీ క్వశ్చన్ అడుగుతున్నారు. హిస్ బిజినెస్ కాంట్రాక్ట్స్. ఆయన వేలం పాడతారు వాళ్ళు. ఇది ఏమంటారు దాన్ని, కాంట్రాక్ట్ వచ్చే ముందు ఏమంటారు, టెండర్స్లో టెండర్స్. ఆయన పాల్గొంటారు, దాంట్లో వస్తే ఆయనకు వస్తుంది. ఎన్నో పోయినట్టు కూడా ఉంటాయి, మీకు తెలుసా? సరే, అదే మరీ అన్యాయం. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి ఆయన కాంట్రాక్ట్లు వచ్చినాయంటే మరి కాంట్రాక్ట్ రాకుండా ఇంకేం వస్తుంది? లీజ్ ప్రాపర్టీ రాదు కదా. అల్లు అర్జున్ అరెస్ట్ మీద ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా అంటే ప్రభుత్వం తొందరపడిందా ఆ విషయంలో? ఏమోనండి, నాకు వాస్తవాలు తెలీదు. వాస్తవాలు తెలుసుకోవాలి నేను కూడా. అది కొంచెం బ్యాడ్గా కనిపించింది మాకు, అది కరెక్టే. బట్ అది సరే, ఇంకా వాళ్ళు చట్టాలు అమలు చేశారు. హీజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, నో డౌట్. ఆయనకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్డౌటెడ్లీ. అండ్ నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ పేషెంట్ మ్యాన్ ఆల్సో. అల్లు అర్జున్ని చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయన ఒక సినిమా థియేటర్కి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయారు. దానికి డైరెక్ట్గానే బాధ్యుని కాదు కదా అనేది ఆయన వాదన. కరెక్టే, ఆయన చెప్పేది కూడా కరెక్టే, అది కాదంటలేదు. ఇప్పుడు మొన్న ఎక్కడ జరిగింది, 5-6 మంది చనిపోయారు మొన్న తిరుపతిలో. మరి ఇప్పుడు మనము ఎవరిని బాధ్యులుగా నిలబెట్టాలి అనేది ఒకటి వస్తుంది. కాకపోతే కొన్ని ఈయన అమలు చేసుకోలేదనేది ఒక పుకారు వచ్చింది. ఐ డోంట్ నో నిజమా కాదా అనేది నాకు తెలియదు. కాబట్టి మనం తెలుసుకొని అంత పెద్ద పర్సనాలిటీని మనం అరెస్ట్ చేసినప్పుడు ఉంటాయి, కాంట్రవర్సీస్ వస్తాయి, కమెంట్స్ వస్తాయి. బట్ అల్లు అర్జున్ ఈజ్ అ గుడ్ స్టార్ అనేది ఎవరు కాదనరు. ఆయనకి తెలంగాణలోనే చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. మేమందరము ఫ్యాన్స్ ఆయనకి. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఇదంతా ఇట్స్ అ టెంపరరీ థింగ్. మీరు సినిమాలు చూస్తారా రంగ చౌదరి గారు? నేను ఒక 100 సినిమాలు మొదలు మధ్యలో ఒక సీను లాస్ట్కి చూసి ఉంటాను. కంప్లీట్గా చూసేది ఎప్పుడు కుదరదు నాకు. చాలా కోరిక ఈ సినిమాలు, ఒక మంచి సినిమాల్లో కూర్చొని చూడాలి. హైదరాబాద్లో ఐ హ్యావ్ నాట్. లాస్ట్ సినిమా నేను గాంధీ, సెకండ్రాబాద్లో సంగం థియేటర్ ఏదో ఉండేది, మరి ఉందా పోయిందా నాకు తెలియదు కూడా. అప్పుడెప్పుడో నేను మా వారు వెళ్ళి గాంధీ సినిమా చూసాం. అదే లాస్ట్. అసలు వీ హ్యావ్ నాట్ గాన్. నన్ను ఎవరు పిలవరు కూడా.
అందరూ షోలు వేసుకుంటూ ఉంటారు, స్పెషల్ స్క్రీనింగ్, మమ్మల్ని ఎవరు పిలవరు. మీకెవరు మీ అభిమాన హీరోయిన్ ఎవరు? నాకు ఒకరు కాదండి, నాకు చాలామంది. ఐ లైక్ అల్లు అర్జున్. ఐ థింక్ హీస్ అ ఫ్యాంటాస్టిక్ స్టార్. ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అలాగే మనకి రానా దగ్గుపాటి, యూత్లో వీళ్ళందరూ, అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళందరూ కూడా యంగ్ బాయ్స్. వాళ్ళని హౌ వండర్ఫుల్లీ దే హ్యావ్ కమ్ అప్, అండ్ ఎంత కాంప్లెక్స్ రోల్స్, ఇట్లా కొత్త కొత్త స్టోరీస్ ఇవన్నీ, అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెరిగింది. యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఈ కాలం వాళ్ళందరూ. ఆఫ్ కోర్స్ మా పాత స్టార్స్, మాకు నందమూరి తారక రామారావు మీకు గారు. ఒకప్పుడు ఎవరు? మీరు ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత? స్టూడెంట్గా కూడా మేము సినిమాలు ఎక్కువగా చూడలేదబ్బా. కమల్ హాసన్, హీ వాజ్ అ గ్రేట్. నసీరుద్దీన్ షా, అంటే మామూలు హీరోస్ కాకుండా ఆఫ్ బీట్ వాళ్ళందరూ ట్రెమెండస్ యాక్టర్స్, ట్రెమెండస్ స్టార్స్. వాళ్ళందరూ అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర వహించినప్పుడు యూ అప్రిషియేట్. ఇప్పుడు తెలుగులో #1 ఎవరంటే ఏం చెప్తారు మీరు? నేను చూసింటే నేను చెప్పొచ్చు, చూడకుండా నేను చెప్పటం చాలా తప్పు. నేను సినిమా మహేష్ బాబు, దేర్ ఇస్ మహేష్ బాబు ఆల్సో కదా. మహేష్ బాబు, వాళ్ళు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క హిట్ కొన్ని కోట్ల మంది చూస్తారు. అండ్ నౌ ఈ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఒకటి అయిపోయింది. అమెరికా నుంచి కూడా నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయో ఇది చాలా బ్రహ్మాండంగా ఉందని, చూడండి చూడండి అని. సో అది ఆయన, మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన మన ప్రభాస్. ఆయన ఆయన ఇంకెవరు, బాహుబలిలో. ఎస్, వాట్ అ రోల్, ఎంత న్యాచురల్గా ఆయన వేసేసాడు. ఆ సీన్ నేను చూసా. ఆయన ఆ ఏనుగు మీద ఎక్కేది అదే చూశాను, ఇంకేం చూడలేదు. దాని ముందు వెనక చూడలేదు నేను. కుడ్ నాట్ ఫినిష్. అది రెండో సీరియల్ కూడా ఉంది అనుకుంటా బాహుబలి నేను. అది ఏ సీరియల్లో ఉందో నాకు తెలియదు, ఫస్టా సెకండా? అది సెకండ్లో ఉంది. అదే. సో హౌ న్యాచురలీ ఆ ఒక్క సీన్ అట్లా డబా డబా ఎగిరిపోయాను. సచ్ హ్యాండ్సమ్ ఫెలో. వీళ్ళందరూ అంత గుడ్ లుకింగ్ బాయ్స్, అండ్ వాళ్ళకు ఒక క్రేజ్ ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ వీళ్ళందరినీ. నాకు ఎన్నో సినిమాలు చూడాలని పెద్ద లిస్ట్ ఉంది కానీ కుదరటం లేదు. ఐ మస్ట్ సీ. లేదండి, నేను చూడాలా. చాలా బాగుందంట కదా, బాక్స్ ఆఫీస్ వైప్ అవుట్ అని వచ్చింది పేపర్లో. దాదాపు 1800 కోట్లు రెవెన్యూ వచ్చిందని. వెరీ గుడ్. వాళ్ళందరూ ప్రొడక్షను లిస్టు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ పైనుంచి కిందకి చేసిన వాళ్ళే కదా. ఐఎమ్ గ్లాడ్ దే హ్యావ్ ఎర్న్డ్. వెరీ గుడ్. అంత వెంచర్ చేసినప్పుడు. ఒకసారి లోకల్గా మీకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఎందుకున్నాయి అవి? ఆయన అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు మాటి మాటికి? నేనేం చెప్పాలి? నేనేమన్నా ఆయన నియోజకవర్గంలో పోటీయా? ఐ కాంట్ కాంటెస్ట్ ఇన్ రిజర్వ్డ్ సీట్. నేను జనరల్ సీట్స్లో పోటీ చేసి వచ్చిందాన్ని. నేను మహిళా సీట్లో కూడా పోటీ చేయలేదు. నేను ఓపెన్గా మగవాళ్ళతోనే పోరాడి వచ్చిందాన్ని ప్రతిసారి. ఎందుకు ఆయన మరి మీకు వ్యతిరేకంగా ఎందుకు? ఏమో నాకేం తెలుసు, అడగండి ఆయన్ని. ఏం వ్యతిరేకతో నాకు అర్థం కాదు. మీరు ఆయన్నే అడగండి, నాకు తెలవదు. మీ మనుషులకి పదవులు రాకుండా ఆయనే అడ్డుకుంటున్నారు. ఏమో ఆయన్నే అడగండి. మీరేమనుకుంటున్నారు? నేను ఎవరికి అంత సత్తా ఎవరికి లేదు, నేను చెప్తున్నాను. ఎవడన్నా ఆపినాడంటే నేను వాట్ ఈజ్ రేణుక అనేది నాకు తొందరగా అర్థమవుతుంది. అన్యాయంగా ఎవరికైనా మీరు చేశారో, అన్యాయంగా నా మనుషులంటే ఎవరు? నా మనుషులంటే ఎవరండి? నా వర్గం అంటే ఎవరు? కాంగ్రెస్. నువ్వు యాంటీ కాంగ్రెస్ ఎవరన్నా చేయదలుచుకొని ఉంటే జవాబు చెప్తాం మేము కూడా. అది నేను గ్యారంటీగా రాసిస్తాను. భయపడాల్సిన సమయాలు వచ్చాయి, సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. వీ విల్ సీ. మమ్మల్ని అనవసరంగా గెలికి అన్యాయంగా తొక్కినారంటే ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. వాళ్ళతో ఏమైనా కాంప్రమైజ్ చేసుకుంటారా, లేకుంటే పోరాటానికి? నా జాతకంలో కాంప్రమైజ్ లేదండి. ఏంటి నువ్వు పెట్టే భిక్షమా నాకు? ఎవడు పెట్టేది ఏంటి? మెహర్బానీ ఏంటి? నీ ఆస్తిలో వాటాలా? కాదే, ఇది పార్టీ. ఎవడండి చెప్పేది? దేనికి కాంప్రమైజు? దేనికి? నేనేమన్నా భూములు ఆక్రమించుకున్నానా? నా భర్త ఏమన్నా నా ఇంటి దగ్గర కూర్చొని బిల్లులు కలెక్ట్ చేస్తున్నాడా? లేదే. నా నా బావమరిది ఎవరన్నా వకీలు వచ్చి కూర్చొని నాకు డైరెక్షన్లు ఇస్తున్నారా? కంపెనీల దగ్గర 8% 10% తింటున్నామా? కాదే. నేను అంటున్నా, మామూలుగా ఇట్లాంటి ఆరోపణలే వస్తాయి కదా. అవన్నీ ఏమీ లేనప్పుడు మా వర్కర్స్ పైన ఎవరు? నేను చెప్పిన నా లిస్ట్ ప్రకారంగా మీరు చూస్తే అందరూ కాంగ్రెస్ పార్టీకి
క్రమశిక్షణతో పనిచేసిన వాళ్ళే. ఎందుకు కాదంటున్నారు నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా బట్టి విక్రమ గారిని ఉద్దేశించి చేస్తున్నాయి. లేరండి, జనరల్గా ఎవరన్నా మీరు అంటున్నారు కదా అడ్డుకుంటున్నారు ఎవరో ఇది అదే, దానికి నేను జవాబు చెప్తాను. థ్యాంక్ యూ రేణుక గారు. థ్యాంక్ అండి, చాలా థ్యాంక్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.